సత్యయుగంలో తపస్సు ద్వారా, ద్వాపర యుగంలో శ్రీ విగ్రహారాధన ద్వారా, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల ద్వారా ఏ ఫలితాన్ని అయితే పొందారో ఆ యుగజనులు, అదే ఫలితం కలియుగంలో కేవలం హరినామ సంకీర్తనం చేయడం ద్వారానే పొందుతారు అనేది ఆ శ్లోకం యొక్క భావం. చాలా సులభ విధానము. హరినామం ప్రతి యుగంలోనూ దివ్యమైందే. హరినామం భగవంతునికి అభిన్నం అన్నమాట. భగవంతుని నామము భగవంతునికి అభిన్నం. మనం సత్యయుగంలో చూడొచ్చు, శ్రీ ప్రహ్లాద్ మహారాజ్ వారు భగవంతుని నామం చేతనే రక్షింపబడినారు. నామం కీర్తించుట చేతనే. తండ్రి పెట్టే కష్టాల నుంచి ఆయన ఎన్ని విధాలుగానో సంహరించాలని ప్రయత్నించారు, కానీ భగవంతుడు రక్షించాలనుకుంటే ఎవరు సంహరించలేరు. నామరూపంలోనే భగవంతుడు ప్రహ్లాద్ మహారాజుని రక్షిస్తున్నారు. అలాగే భగవంతుడు సంహరించాలనుకుంటే ఎవరు కాపాడలేరు. ఆ హిరణ్యకశిపుడు ఎన్ని వరాలు కోరినారో, నేను దాంతో చావద్దు, దీంతో చావద్దు, మరణం లేకుండా ఉండాలని. కానీ భగవంతుడు సర్వశక్తిమంతుడు కాబట్టి తాను సంహరించాలనుకుంటే ఎవరు కాపాడలేరు. ఆ విధంగా హిరణ్యకశిపుని సంహరించారు. అదే తాను రక్షించాలనుకుంటే ఎవరు సంహరించలేరు. ఎన్ని విధాలుగా ప్రహ్లాద్ మహారాజుని చంపాలనుకున్నా చంపలేకపోయాడు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు నామరూపంలో ఉంటాడు. నామరూపంలో కూడా మనల్ని స్వయం భగవానికి తేడా లేదు, సదా రక్షిస్తూ ఉంటాడు. హరి బోల్. ఇంకా ఒకటి, ద్వాపర యుగంలో ద్రౌపది మాత నిండు సభలో అంతమంది పెద్దలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, ఎవరు కాపాడలేదు. గోవిందా అని పిలవగానే శ్రీకృష్ణ భగవానుడు వచ్చి రక్షించారు. ఇదన్నమాట భగవన్నామ మహిమ ప్రతి యుగంలో కూడా. అందున ఇంకా కలియుగానికి స్పెషల్గా హరినామ సంకీర్తనమే కలియుగ ధర్మం. ఇంకా త్రేతాయుగంలో చూడొచ్చు, అందరికీ తెలిసిందే, జయ శ్రీరామ్ అని మన హనుమంతుల వారు రామనామం వల్లనే అంత బలం పొందారు. శ్రీరామనామం వల్లనే రాళ్ళన్నీ సముద్రంలో తేలాయి, వారధిగా నిర్మించారు. కాబట్టి భగవంతుని నామం ప్రతి యుగంలోనూ ప్రభావవంతమైంది. ఇంకా ఈ స్పెషల్గా కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు స్వయం కృష్ణుడిగా వచ్చి మనకి ఈ గోలోకం నుంచి దివ్యనామ చింతామణిని తీసుకొని వచ్చారనమాట, హరే కృష్ణ మహామంత్రం. కాబట్టి చాలా సులభమైన విధానం. ఎక్కడున్న వాళ్ళు ఎక్కడే ఉండి వారి పనులు చేసుకుంటూ కూడా చక్కగా హరినామ సంకీర్తన చేయొచ్చు. హరి బోల్.